హస్తినాలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ బయలుదేరి వెళ్తారు. ఇవాళ ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. అయితే ఈ నెల 28న పార్టీ ఆవిర్భావం, ఓట్ చోరీ నరేగా పథకంలో గాంధీ బొమ్మ తొలగింపు, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీల పేర్లు చేర్చడం వంటి అంశాలపై సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. బ్యూరో చీఫ్ శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ భారతి. నేడు ఢిల్లీలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం భేటీ కానున్నది. దీనికోసం నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. తనతో పాటు తెలంగాణ నుండి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దామోదర రాజనరసింహ, ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్రెడ్డి కూడా ఈ సమావేశానికి పాల్గొననున్నారు. వాళ్ళు హాజరు కానున్నారు. అంటే నిన్న ఏదైతే ప్రధానంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏదైతే చేస్తున్న పోరాటాలపైన సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించనుంది ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, అలానే జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ బొమ్మ తొలగింపు పైన, వి రామ్జీ అని పేరు మార్పు పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఓట్ చోరీ గద్దె చోడు అంటూ ఒక స్లోగన్ తో దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అనేక సార్లు అనేక ధర్నాలు, రాస్తారోకలు అటు దేశవ్యాప్తంగా పోరు చేస్తున్నారు. దానిపైన ఓట్ చోరీ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అంటూ ఏదైతే ఆ స్లోగన్ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కూడా చేశారు ఈ ఓట్ చోరీ అంశం పైన. ఈ తదితర అంశాలపైన ఈ సిడబ్ల్యూసి సమావేశం ఈ రోజు చాలా ఎంతో ప్రత్యేకంగా కీలకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం పైన ఖచ్చితంగా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యులు పాల్గొంటున్నారు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన కేసులు అన్యాయంగా కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వేధిస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ పదే అనేక మార్లు పోరాటాలు చేస్తున్నారు. దీనిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలానే జాతీయ ఉపాధి హామీ పథకం పేరుని గాంధీ మహాత్ముడి ఫోటో తొలగించడం, అలానే రామ్జీ అనే పథకం వీరామ్జీ అంటూ పథకం పేరును మార్చడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇది అందరికి తెలిసిన విషయమే.